సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు. ఒకవైపు కేసీఆర్, మరొక వైపు కీలక నేత అయిన హరీష్ రావుకి ఇద్దరిని ఉద్దేశించి సవాలు విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగించే విధంగా రైతులకి వ్యవసాయ పొలంలో ఆ మోటార్లకి మీటర్లు పెడతారు, వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ తీరుగా ప్రణాళిక చేస్తూ ఉందని గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రచారం చేస్తూ ఉంది. వాటన్నిటిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మేము ఒకవేళ మోటార్లు పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరం ఉంటుందా అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీటర్లు పెట్టేది ఉంటే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది, మీటర్లు పెట్టకపోకుంటే మీరు దూరంగా ఉంటారా అనే విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. రైతుల్ని ఉద్దేశించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రైతు రాజ్యం తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తను వెల్లడించిన నేపథ్యం అయితే కనబడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో మీదే ఒక మునిగిపోయే నావా మీరే చూసుకోండి అనే విధంగా తన వ్యాఖ్యలు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా సీనియర్ నేత అయిన హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా లేదా, వచ్చే ఎన్నికలలో తను ఏ పార్టీలోకి వెళ్ళేది కూడా ఎవరు చెప్పలేము, బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో జరుగుతున్న విషయాలపైన మీరు చూసుకోండి, అంతే విధంగా అని కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలని చూస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి అయిన హరీష్ రావు కూడా ఒక సవాలు విసిరారు. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటూ మీ మామయ్యను అంటే కేసీఆర్ పైన ఒట్టేసి చెప్పండి అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఈ ఏదైతే మీటర్ సంబంధించి రైతుల పొలాల దగ్గర మీటర్ పెట్టే అంశం ఏదైతే ఉందో దానిపైన ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక వాదన అయితే జరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఒక ప్రతిపాదన అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అది ఏదంటే రైతు ఎంత మేరకి విద్యుత్ని ఉపయోగిస్తూ ఉన్నారు అది తెలవడానికి మీటర్లను తీసుకొని వస్తామని ఒక ప్రతిపాదన అయితే పెట్టారు. అది ఇంకా అమల్లోకి కూడా రాలేదు. అక్కడ మీటర్లకి అదైతే మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారనే ఇంటెన్షన్లో కాకుండా ఎంతవరకు ఒక రైతు ఒక సాధారణంగా రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తూ ఉన్నారో పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా, ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి, వచ్చే ఏడాదికి మనం ఏ విధంగా కరెంటు ఇంకెక్కువ కావాలా తక్కువ కావాలనే ఒక ప్రణాళిక కోసము ప్రభుత్వం అయితే మీటర్లు పెట్టాలనే ఆలోచనలోకి రావడం అయితే జరిగింది. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుగా వక్రీకరిస్తూ ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన అయితే నిన్న సవాళ్ళ పరంపర అయితే కొనసాగిన నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన చాలా విమర్శలు అయితే చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏంటి ధాన్యం కొనుగోలు సరైన క్రమంలో చేయాలి, వేగవంతం చేయాలి, అత్యధికంగా కొంటున్నాము కాకుంటే ఎక్కడొక్కడ అక్కడ సంబంధించిన కార్మికుల లోపం ఉండడం వల్ల అక్కడ వాహనాల లోపం ఉండడం వల్ల కొనడం అనేది ఆలస్యం అవుతా ఉంది. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ ధాన్యం పండింది కాబట్టి కొనుగోలు అనేది ఆలస్యం అవుతా ఉందని కూడా చాలా వరకు అయితే కాంగ్రెస్ నేతలు కూడా సమాధానం ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ అంశాలన్నీ ఒక్కవైపు అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రణాళిక గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తా ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కనబడతా ఉందని కూడా గత కొద్ది రోజుల నుండి అయితే ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒకే సభలో పాల్గొన్న సందర్భంలో వాళ్ళ యొక్క సంభాషణ చూసి తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మీరు ఎప్పుడోసారి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి తన సైన్యంతో వెళ్ళిపోతూ ఉంటారు, తను సీఎం మళ్ళీ అయితే అవ్వచ్చు కానీ అటు బీజేపీ నుండి అవుతాడు అనే విధంగా ముందు నుండి కూడా ఒక హఠాత్గా బీఆర్ఎస్ అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటి ఆ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మరియు ఘాటుగా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకు కూడా రెండు సవాళ్ళు అయితే విసిరారు. ఒకటేమో ఎన్నికలకి ఏదైతే మోటార్లు పెడితేనేమో కాంగ్రెస్ పార్టీ దూరం ఉంటుంది, మోటార్లు పెట్టకుంటే బీఆర్ఎస్ దూరం ఉండాలి, దానికి సిద్ధమని ఒకటి. ఇంకొకటి మాజీ మంత్రి హరీష్ రావుకి తన మామ మీద ఒట్టేసి అంటే మాజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒట్టేసి బీఆర్ఎస్లో పార్టీలోనే కొనసాగుతా అని కూడా బహిరంగానే చెప్పాలి అంటూ ఈ 2 సవాళ్ళు అయితే విసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కాకుంటే తెలంగాణలో మాత్రం ఈ రైతులకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడో కాడ రైతు బలి అవుతూనే ఉన్నాడు. రైతులు ఇబ్బంది కొనసాగుతూనే ఉంది. గత పాలన కంటే ఈ పాలన మెరుగ్గా ఉంటుందని కూడా ప్రతిసారి కూడా రైతులు ఆశిస్తూనే ఉన్నారు. కానీ అక్కడెక్కడ కూడా జరగట్లేదు. ప్రతిసారి కూడా రైతుకి అన్యాయమే జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, అప్పుడు గతంలో ఉన్నా కానీ ఇప్పుడు ఉన్నా కానీ. అప్పుడేమో ఉన్న వారికే రైతు భరోసా వేసి లేని వారికి రైతు భరోసా వేశారు. కాకుంటే అక్కడ ఉన్న వారికే మేడలెక్కియడం జరిగింది, లేని వారికి ఆ గద్దెల కన్నా ఉంచిన పరిస్థితి మనం చూసాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అలా కాదు, ఎంత ఎకరాలు ఉన్నా కానీ ఒక లిమిట్ పెట్టి డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ మొన్న పంటకాలం మనం చూసినట్లయితే 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడింది. మరి మిగతా అంతా కూడా ఏమైపోయింది అనేది కూడా వాళ్ళు చెప్పని పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళేమో అలా అన్యాయం చేసిర్రు, వీళ్ళేమో ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రతిసారికి రైతులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది అంటున్నారు రైతులు. మనకు క్లియర్ కట్గా కళ్ళకే కనిపిస్తూ ఉంది రైతు ఆవేదన. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని రైతులకి సరైన క్రమంలో రైతు భరోసా పడే విధంగా, రైతు బంధు పడే విధంగా ఒక ప్రణాళికతో రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం.